మనకు ఎవరైనా మేలు చేసినప్పుడు, మనకు ఎవరైనా ఆపదలు ఆదుకున్నప్పుడు, లేదా మన జీవితంలో ఏదైనా ఒక వ్యక్తి మన జీవితంలో ఒక కేంద్రమైనప్పుడు ఆ వ్యక్తి చేసిన మేలు మనం ఏం చేయాలంటే జ్ఞాపకం పెట్టుకోవాలి. రాజుగా రాశారు ఆ మాటలు. ఎవరో దావీదు అనే మహారాజు రాశాడు ఆ మాటలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగనున్న పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమే యెహోవాను, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక ఒక రాజుగా రాశారు. ఎందుకంటే అతడు రాజుగా అవ్వకముందు తన పరిస్థితి ఎలాగుంది, తన జీవిత విధానం ఎలాగుందని బైబిల్లో మనం చూస్తే అక్కడ తన జీవితం అంతా కూడా ఒక ఒంటరి జీవితంగా మనకు కనబడుతుంది. బైబిల్ గ్రంథాల్లో మీరు చూసినట్లయితే 3 అధ్యాయాలు చదివించారు. కీర్తనల గ్రంథం 23 అధ్యాయాలు మనం చూస్తే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎవరైనా ఏదైనా ఒక లెటర్ రాస్తున్నప్పుడు, ఒక పుస్తకం రాస్తున్నప్పుడు వారు అనుభవించిన అనుభవాల్లో నుంచే రాస్తారు. అవునా కదా? విదేశాల్లో ఉన్నారనుకోండి, నేను విదేశాల్లో ఉన్నాను, మన ఊర్లో ఉన్న వాళ్ళు, మన దేశంలో ఉన్న వాళ్ళు అవునండి, అంటే వారు ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతుంటారు. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి అవన్నీ రాశాడు మనం ఆలోచన చేస్తే అతను అడవుల్లో ఉన్నాడు. ఎవరైనా పిల్లలు ఎక్కడ ఉంటారంటండి? పిల్లలు ఎక్కడ ఉంటారు? ఇంటికాడ ఉంటారు, తల్లి దగ్గర ఉంటారు, తండ్రి దగ్గర ఉంటారు, లేదా అమ్మమ్మ దగ్గర, తాతయ్య దగ్గర, అక్కడ ఇక్కడ పెరుగుతూ ఉంటారు, లేకపోతే ఆ స్కూల్లోనూ ఎక్కడో దగ్గర ఉంటారు, సమాజం మధ్యన ఉంటారు. కానీ దావీదు బాల్యం అంతా అడవుల్లో జరిగిందంట. అది అతడు ఒక గొర్రెలు కాపాడుతున్నాడు కాబట్టి దేవుణ్ణి ఎలా పిలుచుకున్నంటే యెహోవా నా కాపరి.